Let's see. Let's see. Oh no! Oh no! Oh no! Oh no! కావాలనే మేము స్పైసీ చేసినాం ఇలా పొడిని అలా పైన జల్లేసినాం ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు గేమింగ్ షోలో భాగంగా మనం ఈరోజు ఒకటి షో ప్లాన్ చేసాం. జోర్దార్ ధనాధన్ విన్ ద బ్యాంగిల్స్ అని చెప్పి ఒక షో చేస్తున్నాం. సో ఆ షోలో నూడిల్స్ అనేది వీళ్ళు ఎవరైతే ఫాస్ట్ గా తిని సేమ్ క్వాంటిటీ ఇస్తాం. నూడిల్స్ ఎవరైతే ఫాస్ట్ గా తిని ఆ నూడిల్స్ ని కంప్లీట్ గా తినేస్తారో వాళ్ళకి మనం ఈ బ్యాంగిల్స్ అనేది విన్నర్ గా ప్రకటించి వాళ్ళకు బ్యాంగిల్స్ ఇవ్వడం జరుగుతుంది. నూడిల్స్ ని ముగ్గురికి సేమ్ క్వాంటిటీ, ప్రతి ఒక్కరికి సేమ్ క్వాంటిటీగా ఇస్తూ వాళ్ళకి ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళకి 2 డజన్ల బ్యాంగిల్స్ అనేది ఈ రోజు మనం గిఫ్ట్ గా ఇస్తున్నాం. సో వీళ్ళు స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళ పేరుని పరిచయం చేసుకొని ఈ గేమింగ్ ని 1 2 3 అనగానే స్టార్ట్ చేస్తుంటారు. ఓకే, మీ పేరండి? వైష్ణవి. మీ పేరు? లహరి. మీ పేరు? ఓకే, మీరు ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. నేను 1 2 3 స్టార్ట్ అనగానే మీరు ముగ్గురు స్టార్ట్ చేయాలి. ఎవరైతే ఆ ప్లేట్ లో ఒక ముక్కు వేయకుండా తింటారో వాళ్ళకి బ్యాంగిల్స్ అనేవి గిఫ్ట్ గా ఇస్తాం అనమాట. ఓకేనా? ఓకే, 1 2 3 స్టార్ట్. కొంచెం లేడీస్ కాబట్టి మేము ఆ మసాలా ఘాట్ అనేది కొంచెం మంచిగానే వేయించినాం. అది వాళ్ళకి ఏం చెప్పలేదు మేము. సో తింటుంటే వాళ్ళకే తెలుస్తుంది. రైస్ అనేది మేము ప్లాన్ చేయొచ్చు, కానీ రైస్ మామూలుగా అందరూ తినేదే కాబట్టి నూడిల్స్ అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము నూడిల్స్ ప్లాన్ చేసినాం. సో ఇప్పుడు మీరు ఆ పోర్కులతోటి తినలేని సిచ్యువేషన్ లో మీరుంటే అది మీ చేతులతో కూడా తినొచ్చు, అది మీ ఇష్టం. మీరు ఎలా తిన్నది అనేది మాకు ముఖ్యం కాదు. మీరు ఆ ప్లేట్లో లేకుండా కంప్లీట్ చేసిరా చేయలేదా అన్నదే మాకు ముఖ్యం. గాజులు అంటే లేడీస్ కి చాలా ఇష్టం కాబట్టి గాజుల్ని టార్గెట్ చేసాం. అవి డబ్బాలో ఉన్నాయి, తీసి చూపించాము. గాజులు అయితే మంచియే, వాళ్ళకు కూడా చూపించలేదు. ఆ గాజుల మీద మమకారంతోటైనా వీళ్ళు నేనంటే నేనని చెప్పి పొట్టపొడిగా తిని గెలుస్తారని అయితే అనుకుంటున్నాం. మేము ఇచ్చింది మీకు 150 గ్రామ్సే. మా మొగాలు అయితే 250 300 గ్రామ్స్ తింటారు. ఇప్పటికి తినేద్దరు. కావాలనే మేము స్పైసీ చేసినాం. మీరు మామూలుగా లేడీస్ స్పైసీ లేకుండా తింటారు కదా, స్పైసీ చేస్తే వీళ్ళ రియాక్షన్ ఏందని చెప్పి చేసినాం. అయినా కానీ మీరు రియాక్షన్ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ యాక్షనే చేస్తారు. యాక్షన్ లోనే తింటారు, రియాక్షన్ అనేది అస్సలు లేదు. టైమింగ్ కూడా మేము ఏం పెట్టలేదు, ఎందుకంటే స్పైసీగా చేసినాం కాబట్టి మేము టైమింగ్ ఇది అని చెప్పి ఏం కన్ఫర్మేషన్ చేయలేదు. ఇక స్పైసీ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. అలా చాలా చేసినాం, వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళు బ్యాంగిల్స్ కోసమైనా కష్టపడి తింటారు. చాలా స్పైసీ చేసినాం. ఖచ్చితంగా వైష్ణవి అయితే ముందంజలో ఉంది, వైష్ణవినే గెలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. వైష్ణవి తినేస్తుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇద్దరు సేమ్ ఉన్నారు. సెకండ్ ప్లేస్ అయితే ఎవరికి చెప్పలేము, ఎందుకంటే సేమ్ క్వాంటిటీ తింటున్నారు వీళ్ళు. వైష్ణవి అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. టూ మచ్ స్పైసీ కావాలని చెప్పి మేము అలా ప్లాన్ చేసినాం. చెప్పకుండా తినేస్తారు కదా మీ లేడీస్, అందుకే మేము స్పైసీ కావాలని చెప్పి కొంచెం గట్టిగా మసాలాలు వేసేసాం. మిరియాల పొడిని అలా పైన జల్లేసినాం. అది కొంచెం బాగా స్పైసీ ఉంది. అయినా కానీ వైష్ణవి ఆ స్పైసీని పక్క పెట్టేసి బ్యాంగిల్స్ కోసమైనా అని చెప్పి తినేసింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది.
సో ఇప్పుడు ఓడిన వాళ్ళు గెలిచిన వారికి బ్యాంగిల్స్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. సో కంప్లీట్ అయిపోయింది వైష్ణవిది. ఆల్మోస్ట్ వైష్ణవిని మనం బ్యాంగిల్స్ విన్నర్ గా మనం ప్రకటిస్తున్నాం. బ్యాంగిల్ ఛాంపియన్ గా మన వైష్ణవిని. వాటర్ అన్నా వాళ్ళ కోరిక వరకు కొంచెం వాటర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ అన్న వాటర్ తీసుకురా తీసుకురా. స్పైస్ ఉంది వాళ్ళకి, చాలా స్పైస్ ఉంది. ఘోరాతి ఘోరమైన స్పైసీ. సో చప్పట్లు కొడతాం వైష్ణవి కోసం. వైష్ణవి అయితే మొత్తం స్పైసీని పక్క పెట్టేసి, ఆ కారాన్ని కూడా మొగోళ్ళు తినలేని కారాన్ని కూడా పక్క పెట్టేసి ఆ బ్యాంగిల్స్ కోసం ఫాస్ట్ గా తిని వైష్ణవి అయితే గెలిచింది. వైష్ణవి కోసం మనం క్లాప్స్ ఒకసారి కొడదాం. మీరు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలి. వైష్ణవి బ్యాంగిల్ ఛాంపియన్ గా ఈరోజు మన A to Z ఎలివేషన్ యూట్యూబ్ ఛానల్లో వైష్ణవి బ్యాంగిల్స్ విన్నర్ గా నిలిచింది. తిన్నారా? ఇక మీరు తినాలనుకుంటే తినొచ్చు, లేకపోతే మీ పాపలకు పిల్లలకి ఏమైనా కావాలంటే తీసుకుపోవచ్చు. స్పైసీ అయితే మీరు తిన్నారు కదా, ఇప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉందా, లేకపోతే ఇంత ముందుకి ఎప్పుడైనా తిన్నారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? అంటే ఈ స్పైసీ మళ్ళీ తినాలనుకుంటారా, తినగలుగుతారా, లేకపోతే ఇక ముందు రోజులు కూడా తినాలనే ఆలోచన వస్తేనే మీకు కొంచెం స్పైసీ అని చెప్పి భయం వేస్తుందా, లేకపోతే తినగలం అన్న నమ్మకం ఏర్పడింది? అనుకున్నా కానీ మరి ఇంత స్పైసీ తినాలని అనుకోలేదు. సో మీరు లేడీస్ చప్పచప్పగా ఉంటే తినేస్తారనే ఉద్దేశంతో మేము స్పైసీ అనేది కొంచెం మసాలాని యాడ్ చేసినాం. కొంచెం కాదండి, చాలా యాడ్ చేసాం. ఓకే. సో మన వైష్ణవి అనేది బ్యాంగిల్ విన్నర్ ఛాంపియన్ గా మన A to Z ఎలివేషన్ ఛానల్లో విన్నర్ గా ఉంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ ని మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ బ్యాంగిల్స్ ని మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ వైష్ణవికి ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాం. సో వైష్ణవికి క్లాప్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ వైష్ణవికి బ్యాంగిల్ ఛాంపియన్ గా ఈరోజు మన A to Z ఎలివేషన్ ఛానల్లో బ్యాంగిల్ ఛాంపియన్ గా వైష్ణవిని మనం గాజులు ఇచ్చడం జరిగింది. సో ఇప్పుడు మీరు నూడిల్స్ తిన్న తర్వాతకి బ్యాంగిల్స్ ఆమెకి ఇస్తుంటే మీకేం బాధ అనిపించట్లేదా? అంటే మీరు గెలుచుకోవాలని చెప్పి ఆశతో వచ్చుంటారు కదా బ్యాంగిల్స్, ఖచ్చితంగా అలాంటి ఫీలింగ్ అయితే ఏం లేదుగా మీకైతే? కొంచెం బ్యాంగిల్స్ మిస్ అయిపోయినాం కదా. సో ఇక ముందు మా ఛానల్లో ఇంకా మంచి వెరైటీ గేమింగ్ షో ప్లాన్ ఉంటాయి. సో ఈ బ్యాంగిల్స్ అంటే మిస్ అయిపోయారు, ఇంకా మేము వేరే కంటెంట్ తో చేస్తుంటాం. అది ఏదో రకంగా మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి. సో మా ఛానల్ కి ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి, లైక్ అండ్ షేర్ అని చెప్పి ఒకసారి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాలి మా ఛానల్ కి. ఇలా రకంగా ఒకసారి చెప్పండి మీరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.